వారంతా సాఫ్ట్వేర్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీల్లో ఆరితేరిన నిపుణులు. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న తపన వారందరినీ ఒక్కటి చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక విద్యలో మెలకువలు నేర్పాలని పూనుకున్నారు. ఫార్ పేరుతో బృందంగా బడిబాట పట్టారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. ఈ టెక్ యుగంలో చిన్ననాటి నుంచే ఏఐ, డేటా సైన్స్, కోడింగ్, డిజిటల్ లిటరసీపై పట్టు సాధించడం తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సాంకేతిక విద్యాబోధన అందించేందుకు ముందుకొచ్చారు ఈ టెక్కీలు. ఫ్యూచరైజ్ యాక్టివేట్ అసెంబుల్ రోబోటిక్ ఫార్ పేరిట బృందంగా ఏర్పడి ఉమ్మడి కృష్ణా గోదావరి జిల్లాల్లోని 30 ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నారు. ప్రభుత్వ బడుల్లోని అటల్ టింకరింగ్ ప్రయోగశాలల్ని వినియోగించుకుంటూ ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. ఫ్యూచరైజ్ అండ్ యాక్టివేట్ అండ్ అసెంబుల్ మా కంపెనీ యొక్క మేజర్ కాన్సెప్ట్ అది. కొత్త ఐడియాస్ని జనరేట్ చేయడము అండ్ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడము, తద్వారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం అనేది ఇప్పటిదాకా జరుగుకుంటూ వస్తుంది. పిల్లలకి మేజర్గా మంచి కాన్సెప్ట్స్ని బోధించడము, వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్ సెట్ని పైకి తీసుకురావడమే ఈ ఫార్ యొక్క మేజర్ ఉద్దేశం. ఇప్పుడు ఈ స్కూల్స్లలో కూడా ఇన్నోవేటివ్గా థింక్ చేసి స్టూడెంట్స్ ద్వారా కొత్త ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ ఫార్ రోబోటిక్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. రియల్ టైంలో మనకి డిస్ప్లేస్ ఎలా వర్క్ అవుతాయి, మన ఫోన్ సపోర్ట్ టచ్ సెన్సర్స్ ఉంటాయి, లేదంటే ఐఆర్ సెన్సర్స్ ఉంటాయి అండ్ మోషన్ సెన్సర్స్ ఉంటాయి. ఈ సెన్సర్స్ నుంచి ఎలా వర్క్ అవుతాయి, బ్లాక్ కోడింగ్స్ కానీ లేదంటే ఏఐ టూల్స్ ఉపయోగించుకొని వాళ్ళకి మేము టీచింగ్ చేస్తున్నాం అనమాట. ఎటల్ ల్యాబ్స్ పెట్టిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది యాక్టివేట్ అయ్యి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ యాక్టివిటీని చూసి యాజ్ ఏ మెంటర్స్ గా మాకు కూడా వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా వాళ్ళలో చేసే విధంగా చేపించాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఫార్ సభ్యుల శిక్షణ, పర్యవేక్షణలో విద్యార్థులు రాటుదేలుతున్నారు. ఆవిష్కరణలతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అదరగొడుతున్నారు. టాపిక్స్ని డెవలప్ చేయడం అనేది, ప్రాజెక్ట్స్, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, సర్క్యూట్స్ అంటే ఏ సెన్సర్కి ఏ సెన్సర్, అలా టెంపరేచర్స్ని బట్టి, సరౌండింగ్స్ని బట్టి, ప్రజెంట్ ఈ జనరేషన్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఎలా ఉన్నాయో వాటికి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా చెప్తున్నారు. మన సరౌండింగ్స్లో ఉన్న డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ని కనిపెట్టి అంటే దాని ప్రకారం ఏ సెన్సర్ ఏ రోబోట్లో ఉండాలి అలా అని చెప్పి మేము కొన్ని రోబోట్స్ని కానీ అంటే సొల్యూషన్ అనేది వెతుకుతాం, అలా డెవలప్ చేసుకోవడం అయితే జరిగింది. అసలు కోడింగ్ ఎలా రాయాలి, బోర్డు ఎలా తయారు చేయాలి, కోడింగ్ ఎలా ఎక్కియాలి, ప్రోటోటైపులు ఎలా తయారు చేయాలనేది అసలు మినిమం నాలెడ్జ్ కూడా తెలిసేది కాదు. అట్లాంటిది ఇప్పుడు సార్ వచ్చినాక చాలా సార్ 2 times నేషనల్ బిగ్ బ్యాంగ్ ద రోటరీ ఇన్నోవేషన్ కోయంబత్తూర్ వెస్ట్కి నేషనల్కి పార్టిసిపేట్ చేసాం. చాలా ప్రోగ్రామ్స్లోనే మేము ఇట్లా పార్టిసిపేట్ అయితే చేసాం. ప్రైజెస్ చాలా వచ్చినాయి. ఫార్ బృందం పనితీరును ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఈ టెక్నాలజీని బయట మనం చేసుకోవాలంటే లక్షల్లో వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి పిల్లలకి ఉంది. కాబట్టి ఉచితంగా పిల్లలు ఫార్ టీం ద్వారా నేర్చుకోవటం, దగ్గరుండి పిల్లలకి నేర్పటం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది ఇన్స్పైర్లో సంబంధించి సుభాష్, అవినాష్, జాన్వి అనే పిల్లలు మంచి ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ ని కనిపెట్టడం జరిగింది. అలాగే స్ట్రెస్ రిలీఫ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఒక సిస్టమ్ ని కూడా తయారు చేయడం అనేది మా పాఠశాల ద్వారా జరిగింది. ఇక్కడ విద్యార్థులకు కలిగినటువంటి సందేహాలను తీర్చడంలో, ప్రాజెక్టుల తయారీలోనూ ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఆ పిల్లలు చక్కగా వాళ్ళు ఉత్సాహంగా వస్తూ మెంటర్ల సహాయంతో వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని తయారు చేసి వాటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యూటెక్ తరహాలో సాంకేతిక విద్యాబోధన చేయాలని ఫార్ బృందం భావిస్తోంది. దీనికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దాతలు ఆర్థిక సహాయం అందించాలని ఫార్ ప్రతినిధులు కోరుతున్నారు.